బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ కాంగ్రెస్ లో కామారెడ్డి పంచాయతీ కలకలం రేపుతుంది. ఇవాళ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కామారెడ్డి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మరి సీనియర్ నేత షబ్బీర్ అలీ వర్సెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య అయితే వివాదం కొనసాగుతా ఉంది. అయితే పార్టీకి నష్టం చేస్తున్నారంటూ చంద్రశేఖర్ రెడ్డి పైన షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదు చేశారు. మరి ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా జారీ చేయడంతో చంద్రశేఖర్ రెడ్డి హాజరై వివరణ కూడా ఇచ్చారు. మరి ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దీనికి సంబంధించినటువంటి ఆడియో కూడా నెట్టింటా వైరల్గా మారనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కామారెడ్డి రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? ఓవైపు అంటే గ్రూప్ రాజకీయాలుగా మారిపోయాయి. అసలు ఈ గ్రూప్ రాజకీయాలు ఎందుకు ఏర్పడ్డాయి? మరి షబ్బీర్ అలీకి ఇక చంద్రశేఖర్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం ఏమిటి? అసలు దానికి కారణాలు ఏంటి? రాధాకృష్ణ, అయితే కామారెడ్డి పంచాయతీ మరోసారి గాంధీ భవన్ కి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు గురువారం పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. సీనియర్ నేత షబ్బీర్ అలీ వాళ్ళని కామారెడ్డిలో 20 ఏళ్లుగా పార్టీ గెలవడం లేదంటూ కూడా తను ఆ క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. గత 20 రోజులుగా కామారెడ్డి పంచాయతీ తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, సీనియర్ నేత షబ్బీర్ అలీ, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. వీరిద్దరూ 2 గ్రూపులుగా విడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల పార్టీకి నష్టం చేకూరుతుందంటూ కూడా కొంత వార్తలు అయితే అంతా ఉన్నాయి. అయితే షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇద్దరు ఒకరికొకరు ఫిర్యాదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓరగా కామారెడ్డి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు పుడుతా ఉన్నది. అయితే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి వర్గం అంతా కూడా చెప్పుకుంటా ఉంది. షబ్బీర్ అలీ టార్గెట్ చేస్తా ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డిని. కావాల్సుకొని ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుపరిచే విధంగా చేశాడంటూ కూడా ఇటు చంద్రశేఖర్ రెడ్డి వర్గం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే షబ్బీర్ అలీ మాత్రం ఇటు మహేష్ కుమార్ గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఏం చెప్తా ఉన్నాడు అంటే ఒకరికొకరుగా మాట పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ, అయితే ఇటు చంద్రశేఖర్ రెడ్డి మాత్రం షబ్బీర్ అలీ వాళ్ళని కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా పోతుంది, 20 ఏళ్ల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది, ఖచ్చితంగా తన మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు షబ్బీర్ అలీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే తను క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాడు. తనపై వచ్చినటువంటి ఆరోపణలన్నిటిపైన కూడా లిఖితపూర్వకంగా క్రమశిక్షణ కమిటీ ముందు వివరించే ప్రయత్నం అయితే చంద్రశేఖర్ రెడ్డి చేశాడు. అయితే తను అందులో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. షబ్బీర్ అలీ తీరుదు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా, అయితే ఆయన పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించాలంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. 2 రోజుల క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా తను అనుచిత వ్యాఖ్యలు చేశాడు షబ్బీర్ అలీ అంటూ కూడా ఆ ఆడియో కూడా వైరల్ అవుతుంది. దాని మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనిపై క్రమశిక్షణ కమిటీ చంద్రశేఖర్ రెడ్డిని ఇంకా అంటే కీలక లోతుగా తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో వరుసగా చూస్తా ఉన్నాం ఇట్లాంటి సంఘటనలు. నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా వర్గ స్థాయిలో కావచ్చు, సీనియర్ నేతలకి వారి మధ్య వారికే పడక చిన్న చిన్న వివాదాలంతా కూడా తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో దీంట్లో ఖచ్చితంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సర్దిమణిగే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాడు. గతంలో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేశారు. చేసి ఇద్దరి మధ్య నేతల మధ్య ఉన్నటువంటి
ఆ, దాని మీద వారిని అంటే ఆ ఘర్షణ వాతావరణం, ఆ వస్తున్నటువంటి వార్తలు దాని మీద కూడా సో సర్ది చెప్పే విధంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా వస్తున్నటువంటి ఇష్యూస్ అన్నిటిపైన కూడా, ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పార్టీ పెద్దగా ఉన్నాడు, తన అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి, పిసిసి చీఫ్ గా ఉన్నాడు కాబట్టి అన్ని బాధ్యతలు తన మీదనే ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఆ, ఎప్పటికప్పుడు సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. దాంతో పాటు ఇక్కడ ఈ కామారెడ్డికి ఒక్కసారిగా ఎందుకు ఇట్లాంటి పరస్పర దాడులకు సంబంధించి, మాటల వారికి సంబంధించి, కోల్డ్ వారికి సంబంధించి ఎందుకు కావాల్సి వచ్చిందని దాని మీద కూడా అయితే పార్టీ క్రమశిక్షణకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి తన ఆ, ఉన్నటువంటి దాని మీద ప్రభుత్వం మీద యాంటీగా మాట్లాడుతా ఉన్నాడు. అక్కడక్కడ ఆ, ఆ, పార్టీ లైన్ లో లేకుండా మాట్లాడుతున్నాడు అనేది శిబిరాలి వర్షన్ వినిపిస్తా ఉన్నది. కానీ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం శబిరాలే కావాల్సుకొని మహేష్ కుమార్ గౌడ్ పైన మొన్న ఒక చిన్న అంశం పైన కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, మాట దొరలడం జరిగింది. అది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఇప్పుడు వైరల్ గా మారుతా ఉన్నది. సో తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు, తనను కూడా క్రమశిక్షణ కమిటీ పిలిపించి విచారణ జరపాలంటూ కూడా సో, ఆ, చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఓవరాల్ గా ఇది కామారెడ్డి జిల్లాలో మొదలైనటువంటి చిచ్చు ఇప్పుడు గాంధీ భవన్ కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ఈ గాంధీ భవన్ లో ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. శిబిరాలకు సంబంధించి కూడా చూడాలి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ ఇంకా ఎంత దూరం అవుతుంది ఏంటి అనే దాని మీద కూడా. ఒకవైపు ఆ ఇవాళ మంత్రివర్గం సంబంధించి విస్తరణలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. సీనియర్ నాయకులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంతమంది నాయకులకు హామీ ఇచ్చినటువంటి నేతలంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా సో దానిపైన ఆ, వారంతా కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఇటువైపులా ఇట్లా వస్తున్నటువంటి కోల్డ్ వార్ జరుగుతున్న పరిస్థితుల్లో వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పుడు కామారెడ్డిలో చూస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక తలకాయ నొప్పిగా అయిపోయింది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ విషయం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీన్ని హ్యాండిల్ చేస్తారనే దాని మీద కూడా కొన్ని వార్తలు కూడా అంతా ఉన్నారు రాధాకృష్ణ. తను ఇద్దరిని పిలిపించుకొని సో పరస్పర ఇద్దరు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా సర్ది చెప్పే విధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ కాబోతా ఉన్నాడు. ఉమ్, ఆ, దాదాపు రేపు పిలిపించుకొని మాట్లాడుతాడు అన్న దాని మీద కూడా చర్చ వినిపిస్తా ఉన్నది. మరి చూడాలి సర్దు మణుగుతుందా ఇది, లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా, ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా. సో ఇవాళ ఇలా ఒకరిపై ఒకరు సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆ విమర్శలు గుప్పించుకుంటా ఉంటుంటే ఇటు మిగతా పార్టీలు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ లాంటి అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంకా ఎక్కువ ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ విమర్శలు గుప్పించే అవకాశాలు ఉంటాయి. సొంత పార్టీలోనే ఇన్ని విమర్శలు వస్తూ ఉంటే పార్టీ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకి చదువు దొరికే విధంగా ఇవన్నీ కూడా సంఘటనలు దారితీస్తాయి కాబట్టి దీన్ని ఇక్కడనే సర్ది ఆ, సర్ది మణిగే విధంగా చేయాలనే దాని మీద కూడా మహేష్ కుమార్ గౌడ్ తొందరగా రియాక్ట్ అవుతున్నారు అనే దాని మీద కూడా వార్త అయితే అందుతా ఉన్నాయి. అయితే కామారెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా వాళ్ళ కేవలం ఇట్లా వర్గపూర్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో తప్ప ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసే ఆలోచనే నాయకులకు ఉండదు అనే దాని మీద కూడా వారు కూడా ఆ వర్షాన్ని తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నట్టు సందర్భం కనిపిస్తుంది. కామారెడ్డి సంబంధించినట్టు బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది కేవలం వాళ్ళ పదవుల కోసమే, ఇటు ఎమ్మెల్యే పదవుల కోసము, మంత్రుల పదవుల కోసం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల కోసమే తప్ప వాళ్ళ ప్రజలకు చేసింది ఏమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది ఒక సీట్ల పంచాయతీ, వర్గపోర్ల పంచాయతీ ఎప్పటికీ ఉంటుంది. ఒక ఆయన మంత్రి పదవి కావాలంటాడు, ఇంకో ఆయన నాకు ఇంకో పదవి కావాలంటాడు. ఇట్లా పదవుల కోసమే వారు వారు చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా ప్రజలకు ఏం మంచి చేస్తారు. కామారెడ్డి జిల్లాలో ఇంకా దారుణ పరిస్థితి చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజల్ని పట్టించుకునే నాదుడే ఉన్నాడు. మంత్రులు మాత్రం వచ్చిపోతా ఉంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం పట్టవు అనే దాని మీద కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరు కూడా దీని మీద ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎవరు కూడా మాట్లాడరు, చేయరు ఆ అనే దాని మీద కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ వివాదం అంతా కూడా బయటకు వస్తా ఉంటే షబీరాలకు సంబంధించి, చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా పార్టీలోనే వారిద్దరి మధ్య సరిపోతుంది. ఇట్లా నాట్ ఓన్లీ కామారెడ్డి జిల్లా, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని
నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇంతే ఉంటుంది. పదవుల కోసం వాళ్ళ పాకులాట ఉంటుంది తప్ప ప్రజల కోసం ఏం చేయడానికి ఆలోచన కూడా చేయరు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తారనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలు, కామారెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా దీని మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాను. సో ఇలా ప్రతిపక్షానికి సంధించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు త్వరలోనే మాట్లాడతారు. దీన్ని సద్దుమణిగే విధంగా చేస్తారన్న దాని మీద కూడా వార్తలు వస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.